దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఎలాగున్నారు? మీ ఆరోగ్యములు, మీ కుటుంబాలు క్షేమము నిమిత్తము దేవుని కనికరం మీ మీద ఉండాలని నిత్యము ప్రార్థన చేయుచు ఉన్నాము. దేవుని వాక్యము ధ్యానందాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనము నుండి. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. భక్తుడైన యోబు గ్రంథములో బహుశ్రేష్టమైన విషయాలు వ్రాయబడి ఉన్నవి. దేవుని వైపు ఎప్పుడైతే నీ ముఖము ఎత్తుతావో, ఆయన వైపు చూసి ఆయన సన్నిధానములో లోబడి ప్రార్థన చేస్తావో, ఆయన నీ మనవి ఆలకిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనుషుల వైపు చూస్తే ప్రయోజనమేమి? మనుషులు చేతుల వైపు చూస్తే ప్రయోజనం ఏమిటండి? మనము సర్వశక్తుడైన దేవుని చేతి వైపు చూడాలి. ఆయన వైపు మనము తిరగాలి. ఆయనకు లోబడి ప్రార్థించేవారిగా, భయపడి ఆయన సన్నిధిలో బ్రతికువారిగా ఉన్నప్పుడు మన విజ్ఞాపన ఆయన ఆలకిస్తారు. మనము అడిగినవి ఆయన వింటారు. మనము యోచన చేసినవి ఆయన మన జీవితాల్లో స్థిరపరుస్తారు. ప్రియులారా, ఎప్పుడు ఆయన సన్నిధానములో మనము ముఖము ఎత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయనను బ్రతిమాలుకున్నప్పుడు, నీవు తప్ప నాకు వేరే సహాయము లేదు, నీవే నా దిక్కు నాయనా, ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తారు. ఆ ప్రార్థన చేయాలంటే మనం ప్రియులారా మనలో ఉన్న అతిక్రమములు విడిచిపెట్టాలి. మనలో ఉన్న అజ్ఞాన స్థితిని తీసివేసుకోవాలి. గర్వాన్ని తీసివేసుకోవాలి. అహంకారాన్ని తీసివేసుకోవాలి. దేవుని సన్నిధిలో లోబడే వ్యక్తులుగా మనం ఉండాలి. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. కాబట్టి తగ్గింపు జీవితము కలిగి ఆయన వైపు చూసినప్పుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మన లోటుపాటులను దేవుని సన్నిధిలో తెలియచేసి వాటిని విడిచిపెట్టాలి. దేవుని కొరకు బ్రతకే సాక్షిగా జీవితాన్ని దేవుడు అనుగ్రహించేలాగున ఆయన సన్నిధిలో నడవాలి. భక్తులైన వారు బైబిల్ గ్రంథములో ఆయన వైపు తిరిగి ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు వారి జీవితాల్లో చూశారు. ఎన్నెన్నో ఆశ్చర్యకార్యములు వారు చూశారు. అవును ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఆయన సన్నిధి వైపు చూసి, ఆయన చేతి తట్టు మనం చూసి, ఆయన పాద సన్నిధిలో మనం బ్రతిమాలుకుంటే మన మనవిని ఆలకించి మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు అనుగ్రహిస్తానని ఉదయకాల సమయంలో మనకు మాట ఇస్తూ ఉన్నారు. గనుక నమ్మదగిన వాడైన వాగ్దానము చేసినవాడు గనుక దేవుని బిడ్డలారా ప్రార్థించే వారిగా ఉందాము. దేవుని బ్రతిమాలుకునే వారిగా ఉందాము. ఆయన కరుణించే వరకు ఆయన బ్రతిమాలుకుందాము. కార్యమును చూసి సంతోషించి సాక్షులు గుండులాగున మనము ప్రార్థనాపరులుగా మారదాము. అటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉందుముగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఎవరే సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారు వారు మనుషుల వైపు కాదు కానీ నీ చేతి తట్టు వైపు, నీ ముఖదర్శనమును చూసి నీ సన్నిధానముల విజ్ఞాపన చేయుటకు మీ కృపా సహాయం ఇవ్వండి. నాయన ప్రార్థన ఆలకించి క్షేమకరమైన కార్యములు జరిగిస్తానని వాగ్దానము చేశారు గనుక మీ వాగ్దానం పొందుకునేవారిగా మీ కృపా సహాయం మాకు అనుగ్రహించి మేలు చేయండి. నాయన కుటుంబ సమస్యలతో ఉన్నవారు, నాయన ఇబ్బందులతో ఉన్నవారు, నాయన అలాగే తండ్రి నాయన రోగములతో ఉన్నవారు, బలహీనలతో ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు, నాయన సమస్యల గుండా ప్రయాణము చేస్తున్న వారిని
జ్ఞాపకము చేసుకొనుచున్నాము. దయ చూపించండి, సహాయం పంపించి ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాము. నీ రాజ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ దినమంతా మీ రెక్కల సాటున కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.